రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ పార్ట్ 1 అమ్మ. నిన్న ఇంట్రడక్షన్ పార్ట్ చూశారు. ఇంట్రడక్షన్ పార్ట్లో రిఫ్రాక్షన్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్షన్ మధ్య డిఫరెన్సెస్ అండ్ ఎటువంటి ప్లేన్ సర్ఫేస్లో రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఎటువంటి ప్లేన్ సర్ఫేస్లో రిఫ్రాక్షన్ జరుగుతుంది అనేది నిన్న ఐడియా చూశారు. ఒక మిర్రర్ అయితే కనుక రిఫ్లెక్షన్ జరుగుతుంది. అదే ఒక లెన్స్ మీద లైట్ రే పడితే కనుక రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇఫ్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ రే అనేది ట్రావెల్ అయితే కనుక ఏమవుతుంది, మీడియం 1 నుంచి మీడియం 2కి లైట్ రే ట్రావెల్ అవుతుంది. సో స్ట్రైట్గా వెళ్ళే లైట్ రే ఏమవుతుంది, స్ట్రైట్గా వెళ్ళేదైతే ఇలా వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ద లైట్ ray has to travel in this direction, but if there is change in medium from medium 1 to medium 2, that's the reason it is bends and travels, bend అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ టేక్ దిస్ స్ట్రైట్ లైన్ యాజ్ ఎ నార్మల్ n and dash, okay, so this is refraction. If you see the light ray is incidenting towards the plane, so దీన్ని మనం హారిజాంటల్ ప్లేన్ అని పిలుస్తాం. హారిజాంటల్ ప్లేన్, దిస్ ఈజ్ ప్లేన్ సర్ఫేస్, ఇట్ ఈజ్ లైక్ ఏ ప్లేన్ సర్ఫేస్ అని చెప్పొచ్చు. ఇట్ ఈజ్ లైక్ ఏ ప్లేన్, రైట్? హారిజాంటల్ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్ సర్ఫేస్ మీద లైట్ రే పడుతుంది. సో రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఈ బెండింగ్ అనేది ఎటువైపు ఉండాలి? బెండింగ్ అనేది నేను యాక్చువల్గా టువర్డ్స్ ద నార్మల్ గీసాను. టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది ఇక్కడ. ఓకే, మరి టువర్డ్స్ ద నార్మల్ ఎప్పుడు బెండ్ అవుతుంది అండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఎప్పుడు బెండ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఈ బెండింగ్ అనేది దీనికి గల కారణం ఏంటి అలాంటివి కూడా ఈరోజు ఈ కాన్సెప్ట్లో తెలుసుకుందాం. బెండింగ్ అనేది ఎందుకు జరుగుతుందో కూడా. సో వీ నో దట్ ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ and it is refracted angle. Incident ray ki normal ki this ray is incident ray and this ray is refracted ray. Incident ray ki refracted ray ki మధ్యలో బెండింగ్ అనేది కామన్గా జరిగింది. దిస్ ఈజ్ రిఫ్రాక్షన్ అని చెప్పాం. ఎప్పుడు ఈ రిఫ్రాక్షన్ జరుగుతుంది, దీనికి గల కారణం ఏంటి, ఈ రిఫ్రాక్షన్ జరగడానికి గల కారణం ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, నార్మల్ నుంచి ఏవేగా వెళ్ళిపోతే కనుక అది రిఫ్రాక్టెడ్ రే అని చెప్పుకున్నాం. సో దీనికి గల కారణం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం చెప్పాం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో వ్యాక్యూమ్లో లైట్ యొక్క స్పీడ్కి అండ్ మీడియంలో లైట్ యొక్క స్పీడ్కి ఉండే రేషియోని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని పిలుస్తాం. దీన్నే మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో బేస్డ్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని యొక్క లైట్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కొంచెం నోట్ చేసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ ఇట్స్ డెఫినేషన్ గురించి మాత్రం మాట్లాడాం. సో దీనికి సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. యాక్టివిటీ చెప్పి అంటే చిన్న ఎగ్జాంపుల్ చూసి దాన్ని కరెక్ట్గా గమనించినట్టయితే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, తర్వాత ఈ లైట్ ఎందుకు బెండ్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థమవుతాయి. సో ఇఫ్ యు సీ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ యువర్ లాన్ అనుకుందాం. లాన్ అంటే ఏంటి, అక్కడ గడ్డి అది అన్నీ ఉంటాయి అంటేనా, గ్రాస్ అది పెరుగుతుంది అనుకుందాం ఇక్కడ. సో ఈ ఏరియా ఏదైతే ఉందో దీంట్లో ఏం పెరుగుతుందమ్మా, గడ్డి ఉంది.
ఓకే, ఇక్కడ గ్రాస్ పెరుగుతుంది, గడ్డి. సో ఇక్కడ రఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా బాల్ని త్రో చేస్తే కనుక ఏమవుతుంది, అది చాలా స్లోగా ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది లాన్ అనుకుందాం. సేమ్ ఇక్కడ సేమ్ ఇదే ఏరియాలో ఇక్కడ మీ టైల్స్, మీ ఇంటి బయట ఉండే వరండాలో ఉండే టైల్స్ ఉన్నాయి అనుకుందాం. టైలింగ్ ఏరియా, టైల్ ఏరియా. సో అర్థం ఏంటి, ఇక్కడ వెరీ స్మూత్గా ఉంటుంది సర్ఫేస్. సో ఇక్కడ బాల్ వేస్తే కనుక చాలా స్పీడ్గా వెళ్తుంది, అవునా? ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడ బాల్ వేస్తే కనుక ఏమవుతుంది, స్లోగా వెళ్తుంది. వై బికాజ్ ఇక్కడ గడ్డి అది ఎక్కువగా ఉంటుంది, గడ్డి, రాళ్ళు, రప్పలు, తర్వాత ఇసుక అన్నీ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ బాల్స్ అనేవి చాలా స్లోగా ట్రావెల్ అవుతుంటుంది. ఇక్కడైతే బాల్ వేస్తే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. సో సేమ్ ఈ ఏరియాలో మీ దగ్గర ఒక కారో లేకపోతే ఏదన్నా ఒక టాయ్, 2 చక్రాలు ఉన్న ముంజికాయ బండో ఏదో ఒకటి అనుకుందాం. ముంజికాయ బండి తీసుకొని పోని. సో ఇది ఒక ముంజికాయ బండి, దీనికి ఏం తగిలిచ్చారు, ఇలాగ కర్ర ఉంటుంది, ఇక్కడ ఇంకో కర్ర మీరు పట్టుకుంటారు, అంతేనా? పట్టుకొని ఏం చేస్తారు, దీన్ని ఇలా పుష్ చేస్తూ వెళ్తున్నారు అనుకుందాం. పుష్ చేస్తూ వెళ్తున్నారు. సో ముంజికాయ బండి సమ్ యాంగిల్తో సేమ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా కూడా, ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా ఏం చేస్తున్నారు, కొంచెం యాంగిల్తో పుష్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. చూద్దాం. సో ముంజికాయ బండి కొంచెం పెద్దది వేసుకుందాం. సో ఇది ముంజికాయ బండి అనుకుందాం. ఏం చేసాం, దీన్ని తోసుకుంటూ వెళ్తున్నాం. తోసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఈ చక్రం తొందరగా దీన్ని టచ్ అవుతుంది. ఓకే, ఈ చక్రం ఏమవుతుంది, సమ్ ఎక్కడెక్కడో ఉంటుంది, అంతేనా? ఇలా టచ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా 2 సేమ్ స్పీడ్తోనే వెళ్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా సేమ్ స్పీడ్తోనే వెళ్తాయి, ఎందుకంటే 2 కూడా టైల్ సర్ఫేస్ మీదే మూవ్ అవుతున్నాయి. 2 చక్రాలు కూడా గమనించండి, ఇక్కడ 2 చక్రాలు ఏమవుతుంది, టైల్స్ మీదే వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు చేంజ్ ఏమీ లేకుండా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత టైర్ మీద ఏమవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అది లాన్ని టచ్ చేసింది. లాన్ అంటే గ్రాస్ ఏరియా ఉంటుంది, గ్రాస్ ఏరియా. గ్రాస్ అంటే గడ్డి, గడ్డి మీద దాని చక్రం పడింది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రిపల్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఇది కొంచెం సేపు కదలదు. ఆ టైంలో ఇదేమవుతుంది, కొంచెం ముందుకి ట్రావెల్ అవుతుంది, అంతేనా? ముందుకి చక్రం ముందుకు ట్రావెల్ అవుతుంది. ఇంత దూరం వెళ్ళేపాటికి ఇది కొంచెం మాత్రమే కదలడం మీరు చూడవచ్చు. అంటే ఏమవుతుంది, దీని యొక్క ఏరియా ఎక్కడ వరకు కూడా సేమ్గా వెళ్ళింది. ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం దూరం వెళ్ళడమే జరుగుతుంది. తర్వాత 2 కూడా సో యాక్చువల్గా ఇది ఇలా టచ్ చేసిన తర్వాత ఇలా వెళ్ళాలి యాక్చువల్గా, కానీ ఏమవుతుంది, టచ్ చేసిన తర్వాత ఇది ఈ పొజిషన్లో వెళ్ళదు. నెక్స్ట్ కొంచెం బెండ్ అయ్యి ఈ విధంగా ట్రావెల్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఓకే, అంటే ఏమవుతుంది, కొంచెం బెండింగ్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ చూద్దాం, బెండింగ్ అనేది ఇక్కడ. సో ఇక్కడ ఎంత దూరం అయితే ట్రావెల్ అయిందో ఇక్కడ అంతే దూరం అనేది ట్రావెల్ అవ్వాలి. ఓకే, అంటే యాక్చువల్గా ఇలా వెళ్ళే బండి ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళే బండి ఎలా వెళ్ళిపోవాలి యాక్చువల్గా అయితే ఈ వేలో వెళ్ళాలి, ఈ పాత్లో వెళ్ళాలి. కానీ ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఏమవుతుంది, బెండ్ అయ్యి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళే బండి ఏమవుతుంది, దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకొని ఈ విధంగా ట్రావెల్ అవ్వడం మీరు చూసారు. సో ఏమవుతుంది పొజిషన్, సో స్ట్రైట్గా వెళ్ళాల్సిన ఈ లైట్ రే ఏమవుతుంది, ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. స్ట్రైట్గా వెళ్ళాల్సిన ఆ ముంజికాయ బండి ఏమవుతుంది, సో యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ దిస్ పార్ట్, బట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ పార్ట్. వై బికాస్ సో చూడండి, లైట్ రే కాదు, ఇక్కడ ముంజికాయ బండి ఇలా వెళ్ళాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. బట్ ఏమవుతుంది, ఇక్కడ టచ్ చేసిన తర్వాత
నార్మల్ అనేది ఇది అనుకున్నట్లయితే ఎన్ఎన్ డాష్ యాక్చువల్గా అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. బట్ ఇట్ ఈస్ ట్రావెల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? సో మీడియం అనేది చేంజ్ అయింది, స్పీడ్ అనేది డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఈ మీడియంలో స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ ఎక్కువ, స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే టైల్స్ మీద మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫ్రిక్షన్ తక్కువగా ఉంటే కనుక స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఇది తక్కువ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రేరర్ మీడియం అని పిలుస్తాం. రేరర్ అంటే తక్కువ ఫ్రిక్షన్ కలిగిన ఏరియా. సో పైన ఉండేది డెన్సర్ మీడియం. సో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే గడ్డి, రాళ్ళు, తర్వాత ఇసుక అన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది డెన్సర్ మీడియం అంటాం. సో ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే లైట్ ఇదే విధంగా ఎక్కువ స్పీడ్ ఉండే ఏరియా నుంచి తక్కువ స్పీడ్ ఉండే మీడియంలోకి ట్రావెల్ అవుతుంది అనుకుందాం. వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఒక లైట్ రే అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ ఏమి ఇచ్చామో అదే జరుగుతుంది. వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఓకే, ఇట్ హ్యాస్ టు బి, ఈ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, ఇన్సిడెంట్ యాంగిల్. తర్వాత ఏమవుతుంది, ఇది తక్కువ అయిపోయింది. ఓకే, డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్కి అండ్ ఇన్సిడెంట్ రేకి మధ్య ఉండే యాంగిల్ని మనం ఇన్సిడెంట్ యాంగిల్ అని పిలుస్తాం, అండ్ రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ని రిఫ్రాక్టెడ్ యాంగిల్ స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ద రే విచ్ ఈజ్ ఇన్సిడెంటింగ్ టువర్డ్స్ ద ప్లేన్ సర్ఫేస్ వైపు వెళ్తున్న లైట్ రేని మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం. ఇన్సిడెంట్ రే. సో ఈ ప్లేన్ సర్ఫేస్ నుంచి ఏవేగా వెళ్ళిపోతున్న రేని మనం ఏమని పిలుస్తాం, రిఫ్రాక్టెడ్ రే అని పిలుస్తాం. రిఫ్రాక్ట్ అవుతుంది, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్. ఓకే, refracted ray. So those are the definitions. You can write it over there. You can follow your running notes. Okay, when a light ray travels from rarer medium to denser medium it bends towards the normal. So denser medium నుంచి rarer medium కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, సో ఇవన్నీ రూల్స్ అమ్మా రాసుకోండి. ఓకే, సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ ట్రావెల్ అవుతుంది అనుకుందాం. సో ఇది డెన్సర్ మీడియం, కిందకు ఉండేది రేరర్ మీడియం అనుకుందాం. పైన ఉండేది డెన్సర్ మీడియం, కింద ఉండేది రేరర్ మీడియం అనుకుందాం. వెన్ అ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, డెన్సర్ నుంచి ఇలా వచ్చి ట్రావెల్ అవుతుంది, రేరర్ వైపు వెళ్తుంది. యాక్చువల్గా అయితే కనుక ఇలా వెళ్ళిపోవాలి లైట్ రే. ఓకే, కానీ ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ అవుతుంది, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం, అంటే వాటర్లోంచి ఎయిర్లోకి ట్రావెల్ అవుతుంది లైట్ రే. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళాలి, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి అయితే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అవ్వాలి. కానీ ఇక్కడ డెన్సర్ టు రేరర్ కాబట్టి లైట్ రే ఏమవుతుంది, బెండ్స్ ఎవే ఫ్రమ్ ద నార్మల్. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, కానీ ఆ లైట్ రే ఏమవుతుందంటే ఈ విధంగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇఫ్ యు సీ ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ ఇట్ ఈజ్ నార్మల్, దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఓకే, so it is refracted ray and it is normal, the angle between the refracted ray and normal it is called refracted angle. Okay, so it is refracted ray, బయటికి వెళ్ళిపోతున్న రే రిఫ్రాక్టెడ్ రే, అండ్ ఈ ప్లేన్ సర్ఫేస్ వైపు ట్రావెల్ అవుతున్న ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈ రే ఇన్సిడెంట్ రే అవుతుంది. ఓకే, సో 2 రూల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, రాసుకోండి. రూల్ నెంబర్ 1, వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. సో ఎయిర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, వాటర్లోకి లైట్ రే ట్రావెల్ అవుతుంది. ఓకే, వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్
టువర్డ్స్ ద నార్మల్, నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ టు రేరర్, దెన్ ఇట్ ఈస్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుంచి ఎవేగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, హియర్ రేరర్ నుంచి డెన్సర్. బాగా గమనించండి, ఎలాగైనా గీయొచ్చు మీరు డయాగ్రామ్. పైన రేరర్ మీడియం, కింద డెన్సర్ మీడియం పెట్టుకోవచ్చు, లేకపోతే కింద డెన్సర్ మీడియం, పైన రేరర్ మీడియం పెట్టుకోవచ్చు. సో సార్ మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఇది డెన్సర్ రేరర్ పైన పెడుతున్నారు కింద పెడుతున్నారు, ఏం మాకు కొంచెం డౌట్గా ఉంది అన్నట్లయితే కనుక 2 డయాగ్రామ్స్ ఒకే దగ్గర గీస్తాను. చూసుకోండి, 2 డయాగ్రామ్స్ ఒకే విధంగా ఉండేలా గీస్తాను. ఓకే, చూడండి ఆ డయాగ్రామ్ మీరు గమనించండి. సో రూల్ నెంబర్ 1 అయినట్టుంది. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో సెకండ్ రూల్ రాసుకోండి. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. దట్ ఈజ్ రూల్ నెంబర్ 2. ఓకే, సో రూల్ నెంబర్ 3 కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. సో 2 డయాగ్రామ్స్ మీకు అర్థం అవ్వడానికి ఒకే విధంగా గీయడానికి నేను ట్రై చేస్తున్నాను. చూడండి, సో రూల్ నెంబర్ 1 కోసం లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ గీస్తాను, రూల్ నెంబర్ 2కి రైట్ సైడ్ గీస్తాను. చూసినట్టయితే ఇది ప్లేన్ సర్ఫేస్, రెండు వైపులో కూడా ఇది ప్లేన్ సర్ఫేస్. సో ఇది ప్లేన్ సర్ఫేస్. సో ఇట్ ఈజ్ నార్మల్, నార్మల్ తీసుకున్నట్లయితే n and dash, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో n and dash, నార్మల్ అనమాట. ఓకే, వెన్ ఏ లైట్ రే, ఇది పైన ఉండేది మీడియం, రేరర్ మీడియం, పైన ఎయిర్ ఉంది అనుకుందాం. ఓకే, కిందన డెన్సర్ మీడియం, కిందన వాటర్ ఉంది అనుకుందాం. ఓకే, డెన్సిటీ ఎక్కువ కదా వాటర్కి ఎయిర్ కన్నా, అంటే ఎయిర్ యొక్క బరువు కన్నా వాటర్ యొక్క బరువు ఎక్కువ కదా. సో పైన ఉండేది రేరర్ అంటే చిన్నది, తక్కువ అని అర్థం. డెన్సర్ అంటే డెన్సిటీ ఎక్కువ, బరువు అయినది అని అర్థం. ఓకే, సో పైన ఉండే మీడియం ఏంటి, రేరర్ మీడియం, కింద ఉండే మీడియం డెన్సర్ మీడియం. ఓకే, సో ఏం చెప్పాను రూల్ నెంబర్ 1, వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, రేరర్ నుంచి డెన్సర్కి ట్రావెల్ అవుతుంది, రేరర్ నుంచి డెన్సర్కి ట్రావెల్ అవుతుంది. ఓకే, ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవ్వాలి, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్, బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వాలి. యాక్చువల్గా అయితే కనుక ఇలా లైట్ రే వచ్చింది, ఎలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి. కానీ డెన్సిటీ రెండు సేమ్ మీడియమ్స్ అయితే, కానీ డిఫరెంట్ మీడియమ్స్ కాబట్టి ఇదేమవుతుంది, వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో అది ఈ లైట్ రేని ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి మనం ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం. ఇన్సిడెంట్ రే, ఇట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే, యు నో దట్. నెక్స్ట్, సో ఈ యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్, ఈ యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఓకే, చూసుకున్నట్టయితే ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఇట్ ఈజ్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, కింద నుంచి పైకి వెళ్ళాలి లైట్ రే. సో లైట్ రే ఇలా వెళ్తుంది. సో ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, ఎందుకంటే ప్లేన్ వైపు వెళ్ళే రేని మనం ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం. ఇన్సిడెంట్ రే, when a light ray travels from denser medium to rarer medium, actually it needs to travel in this direction when there is no medium. మీడియం ఏది లేనప్పుడు లైట్ రే అనేది స్ట్రైట్గా అలా వెళ్ళిపోవాలి. బట్ ఏమవుతుంది, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ ఇది కదా, నార్మల్ నుంచి ఇవేగా బెండ్ అయ్యి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2. వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుంచి ఎవేగా, టువర్డ్స్ అంటే యాక్చువల్లీ ఇట్ నీడ్స్ టు ట్రావెల్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇట్ ఈజ్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుంచి ఎవేగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ ఐతో ఇండికేట్ చేస్తాం, రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఓకే, రిఫ్రాక్టెడ్ రే.
సో దీస్ ఆర్ ద 2 రూల్స్, రూల్ నెంబర్ 1 అండ్ రూల్ నెంబర్ 2. 2 రూల్స్ మీరు చూడడం జరిగింది, రూల్ నెంబర్ 1 అండ్ 2. సో నెక్స్ట్ రూల్, సార్ ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు లైట్ రే అనేది మీరు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇవి 2 రూల్స్ ఓకే, మాకు ఇబ్బంది లేదు, అర్థమైనాయి, బాగానే ఉంది. మరి ఇందాక లాన్ మూవర్ సమ్ యాంగిల్తో ట్రావెల్ అయింది కదా, సమ్ యాంగిల్తో కాకుండా పర్పెండిక్యులర్గా ట్రావెల్ అయితే ఏం జరుగుతుంది? లాన్ మూవర్ అదే నేను ఏం చెప్పాను, మన ముంజికాయ బండి ఏం జరుగుతుంది? సో ఇది లాన్ అనుకున్నట్టయితే పైన ఏముంటుంది? గడ్డి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతేనా? ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కిందనేమో టైల్స్. సో కిందన ముంజికాయ బండి ఇందాక సమ్ యాంగిల్తో ట్రావెల్ అయింది కాబట్టి బెండ్ అయ్యి ట్రావెల్ అయింది సార్, ఇది బాగానే ఉంది. మరి ఇక్కడ స్ట్రైట్గా వెళ్తుంది ఈ ముంజికాయ బండిని, మేము ఈ కర్ర పెట్టుకొని ఓకే స్ట్రైట్గా తోసుకెళ్తున్నాం. ఓకే స్ట్రైట్గా తోసుకెళ్తుంటే ఏం జరుగుతుంది? ఇఫ్ యు సీ ఇవి స్ట్రైట్గా వచ్చి ఎక్కడ దాకా కూడా సేమ్ పర్పెండిక్యులర్గా వెళ్తుంది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళడానికి అంతే టైం పడుతుంది, ఒకేసారి వచ్చింది. సో తర్వాత ఏం జరుగుతుంది? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్ ఎటువంటి చేంజ్ ఉండదు, బట్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ సేమ్ ఉందనుకోండి, సేమ్ ఫోర్స్తో అప్లై చేసుకుంటూ వెళ్తున్నారు, ఇక్కడైతే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోద్ది, కానీ ఇక్కడ నుంచి ఏమవుతుంది? స్లోగా ట్రావెల్ అవుతుంది, ఎందుకంటే దాని మీద ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అది ఈ విధంగానే సేమ్ మూవ్ అవుతుంది, బట్ సేమ్ స్పీడ్తోనే మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక రకమైన స్పీడ్తోనూ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక రకమైన స్పీడ్తోనూ మూవ్ అవుతుంది, ఎందుకంటే రేరర్ మీడియంలో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డెన్సర్ మీడియంలో స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు నేల మీద ఎంత స్పీడ్గా అయితే నడవగలరో వాటర్లో అంతే స్పీడ్తో ఈత కొట్టలేరు, అంతే కదా? వాటర్లో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఎక్కువ స్పీడ్తో మీరు వేగంగా వెళ్ళలేరు వాటర్లో, బట్ నేల మీద చాలా స్పీడ్తో మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళగలరు. ఓకే, సో రేరర్ మీడియంలో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియంలో స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో థర్డ్ రూల్ ఏం చెప్పొచ్చు? వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, ప్లేన్ సర్ఫేస్కి లైట్ రే అనేది పర్పెండిక్యులర్గా ట్రావెల్ అయితే ఏమవుతుంది? ఇట్ వోంట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు, బట్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. రేరర్ మీడియం నుంచి లైట్ రే డెన్సర్ మీడియంకి చేంజ్ అయినా, సో స్పీడ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? రేరర్ మీడియంలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, నేల మీద స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు వాటర్, కింద కన్నా కూడా. ఇందాక డయాగ్రామ్ని కంపేర్ చేసుకోండి, పైన రేరర్ మీడియం, కింద డెన్సర్ మీడియం. ఓకే, సో లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ రేరర్ మీడియం కంపేర్ టు ద డెన్సర్ మీడియం. ఓకే, నెక్స్ట్ సో కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. ఈ లెసన్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు. సో లెసన్లోకి మనం పూర్తిగా వెళ్ళినట్లయితే చూద్దాం. పేజెస్ నాకు తెలీదమ్మా, కానీ మీరు చూసుకోండి. ఇట్ ఈజ్ థర్డ్ లెసన్ ఫర్ యువర్ కన్సర్న్, బట్ అకార్డింగ్ టు మీ ఇట్ ఈజ్ సెకండ్ లెసన్. వై? బికాస్ ఇది ఫిజిక్స్లో సెకండ్ లెసన్, ఫిజిక్స్ పార్ట్లో సెకండ్ లెసన్. ఫిజిక్స్ని 6 పార్ట్స్ కింద, కెమిస్ట్రీని 6 పార్ట్స్ కింద విడగొట్టాం కదా మనం. సో ఫస్ట్ లెసన్ హీట్ లెసన్ చెప్పాను, సెకండ్ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. సో యాక్టివిటీ నెంబర్ 1, వాట్ డిడ్ హ్యాస్ గివెన్? వీడు ఏమి ఇచ్చాడు? టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ టంబ్లర్. గ్లాస్ టంబ్లర్ అంటే తెలుసు కదా, గాజు గ్లాస్. సో గ్లాస్ టంబ్లర్లో సమ్ వాటర్ తీసుకోమన్నాడు. టేక్ సమ్ వాటర్ ఆన్ in a glass tumbler. Assume that it is a glass tumbler and it is containing some water in it. Okay, so what did he has given? Keep a pencil in it. Pencil ni dantlo pettamantnaru. Locate at the from one side of the glass and also from the top of the glass. Okay, so దీంట్లో ఏం పెట్టమన్నాడు? ఒక పెన్సిల్ ఏదో ఒకటి పెట్టమన్నాడు.
పెడితే మీకు నార్మల్గా కనిపించేటప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఇట్ లుక్స్ లైక్ చూసినట్టయితే ఇక్కడ సైజ్ అనేది చిన్నగా కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళే కొద్దీ పెద్ద సైజుతో మీరు చూడొచ్చు ఫ్రంట్ నుంచి చూసినట్టయితే. ఒకటి తర్వాత ఈ పై నుంచి చూసినట్టయితే ఏమవుతుందంటే ఇది బెండ్ అయినట్టు కనిపిస్తుంది ఈ విధంగా పెన్సిల్ అనేది. ఓకే, ఇట్ ఈస్ డ్యూ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్షన్. ఇట్ ఈస్ డ్యూ టు ద రిఫ్రాక్షన్. అది మనం చూద్దాం ఇప్పుడు. టేక్ ఏ లుక్ ఆన్ ద గ్లాస్ టంబ్లర్లో చూడండి అమ్మా. దాంట్లో నేను స్కెచ్ పెన్ పెట్టడం జరిగింది రెడ్ కలర్. సో పైనుంచి మీరు చూసినప్పుడు అదేమవుతుంది, లోపల పైన ఉండే స్కెచ్ని లోపల ఉండే స్కెచ్ని మీరు బాగా గమనించినట్టయితే దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది బెండ్ అయినట్టు మీకు కనిపిస్తుందా? ఎయిర్లో ఉన్నప్పుడు ఏమైంది, సమ్ యాంగిల్తో ఉంటుంది, తిరిగింది గాలికి. సో లెఫ్ట్ నుంచి చూసినా సరే ఏమవుతుంది, సో పైనుంచి చూసేటప్పుడు ఒక సైడ్ ఉంది, ఆ వాటర్ కంటెంట్ ఉన్న తర్వాత మీరు చూసినట్టయితే బెండ్ అయినట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్. సో రిఫ్రాక్షన్ జరగడం వల్ల అక్కడ బెండ్ అయినట్టు మీకు కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ నాట్. యాక్చువల్లీ అది బెండ్ అవ్వదు, కానీ మనకి ఏ విధంగా కనిపిస్తుంది, ఇట్ ఈస్ డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్. లైట్ రిఫ్రాక్షన్ జరగడం వల్ల మనకి ఆ స్కెచ్ అనేది బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, సో రెండు వ్యూస్లోనూ మీరు బాగా గమనించినట్లయితే యాక్టివిటీ 1 ప్రకారం మనం ఏం చెప్పచ్చు, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్. సో ఇది లావుగా కనిపిస్తుంది తర్వాత, అండ్ ఇది బెండ్ అయినట్టు కనిపిస్తుంది. యాక్చువల్లీ అది బెండ్ అవ్వదు, బట్ బెండ్ అయినట్టు మీకు కనిపిస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 2. యాక్టివిటీ నెంబర్ 2లో వీడు ఏం చెప్తున్నాడంటే go to a long wall, something like that. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ప్రకారం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించి ఇంకొక యాక్టివిటీ చేశాడు, అది మీరు చూద్దరు. కానీ తర్వాత రిఫ్రాక్షన్ అనే దాని గురించి వీడు ఆల్రెడీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, దట్ ఈజ్ యాక్టివిటీ నెంబర్ 3. దాంట్లో ఒక బేకర్ తీసుకున్నాడు. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ బేకర్లో ఏం చేశాడంటే ఒక కాయిన్ పెట్టాడు. ఏం పెట్టాడమ్మా, కాయిన్. సో దీంట్లో వాటర్ ఏమి వేయలేదు, దీన్ని మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాడు. ఓకే, దీని యొక్క పై భాగం నుంచి స్ట్రైట్గా, మనకి డయాగ్రామ్స్ ఎలాంటివన్నీ చిరాకు తెప్పించావు ఆన్సర్ ఇవన్నీ చూద్దాం. సో ఈ పైనుంచి డైరెక్ట్ మిమ్మల్ని ఈ కాయిన్ని చూడమన్నాడు. ఓకే, డైరెక్ట్గా చూసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు అంటే స్ట్రైట్గా చూసిన తర్వాత యాక్చువల్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోయమన్నాడు. ఓకే, వాటర్ పోయమన్నాడు. ఈ లెవెల్ వరకు మీరు వాటర్ పోసారు. ఓకే, ఈ లెవెల్ వరకు వాటర్ పోసారు. వాటర్ పోస్తే ఏమవుతుంది, ఈ కాయిన్ అనేది మీకు కింద ఉన్నట్టు కాదు, సమ్ వాట్ ఈ పైకి ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, అంటే యాక్చువల్లీ ఇది ఈ విధంగా ట్రావెల్ అవ్వాలి, ఈ విధంగా కనిపించాలి మీకు. కానీ ఏమవుతుంది, నెక్స్ట్ టైంకి వెళ్ళేటప్పటికి ఇన్ దిస్ కేస్, ఈ కేసు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ కాయిన్ అక్కడ ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైటర్ ఎలా వచ్చింది కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, కాకపోతే బెండ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ హియర్. సో మీరు పైన చూసినట్టయితే లైట్ రే ఎక్కడ దాకా వచ్చి సో బెండ్ అయ్యి ట్రావెల్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, ఇట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ హియర్, కానీ మీకు వాటర్లో చూసినట్టయితే ఎలా కనిపిస్తుంది, వాటర్ యొక్క సర్ఫేస్ మీద దాన్ని మీరు చూసినట్టు కనిపిస్తుంది, కొంచెం పైకి తేలినట్టు మీకు కనిపిస్తుంది అనమాట. కావాలంటే ఆ యాక్టివిటీని కూడా మీరు ఇంటి దగ్గర చేసి చూసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద
బాటమ్ ఆఫ్ ద బేకర్కి బాటంలో ఉంది యాక్చువల్గా. బట్ డ్యూ టు ద వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ ఈజ్ లుక్స్ లైక్ ఇట్ ఈజ్ రైజన్ అప్. వాటర్లో రైజ్ అయినట్టు మీకు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్ వోంట్ రైజ్, బట్ యు ఆర్ ఫీలింగ్ లైక్ ఇట్ ఈజ్ రైజన్ ఇన్ వాటర్లో రైజ్ అయినట్టు మీకు కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో డ్యూ టు ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ వల్లే జరుగుతుంది ఇది కూడా. ఓకే, తర్వాత యాక్టివిటీస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇదేం లేదమ్మా, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ రే ఏ విధంగా బెండ్ అవుతుంది అనే దాని గురించి ఇచ్చాడు. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే దాని గురించి మాట్లాడాం మనం ఆల్రెడీ. ఫస్ట్లోనే మనం మాట్లాడాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద speed of light in medium, it is called refractive index. It is all due to the refractive index. సో ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం దీన్ని మనం? ఈటా అనే లెటర్తో మనం దీన్ని ఇండికేట్ చేస్తాం. ఈటా ఈజ్ ఈక్వల్ టు C/V. రిఫ్రాక్షన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum to the speed of light in medium. Okay, so it has no units. Why? Because it is a ratio of same units. That's the reason it won't having any units అనేవి ఉండవు. ఓకే, ఇట్ ఈస్ a ratio, right? సో అక్కడ మీరు టేబుల్ చూడొచ్చు. టేబుల్ నెంబర్ 1, it is all given about the refractive index of the different materials ఒక refractive indexes అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో refractive index అనేది దేనికి బాగా తక్కువగా ఉంది? వ్యాక్యూమ్కి ఉంటుంది. refractive index of the vacuum is equal to 1. You need to learn the values of refractive index of the vacuum, refractive index of the air, refractive index of the glass, something like that. Okay, benzene and all. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే refractive index of vacuum ఎంతంటే 1. refractive index of air, it is also approximately equal to 1, that is 1.0003. okay, refractive index of water, it will be equals to 1.33 something. okay, next refractive index of glass, it is about 1.5. It is about 1.5, something like that. He has given 1.5 to chrome glass, but we are assuming that it is 1.5. okay, refractive index of glass and refractive index of the benzene, it is also 1.5. సో దీని గురించి మీరు తర్వాత తెలుసుకుంటారు. 1.5. తర్వాత refractive index of the ఐస్ అంటే తెలుసు కదా, మంచు, దాని వాల్యూ 1.31. అండ్ refractive index of the కిరోసిన్. సో ఈ వాల్యూస్ మాత్రం నేర్చుకుంటే చాలు, ఎందుకంటే వీటికి సంబంధించి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, refractive index is equal to speed of light in vacuum to the speed of light in medium. okay, so refractive index of the diamond కూడా important, that is 2.42. okay, refractive index of the kerosene 1.44. so very important కి నేను స్టార్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. refractive index of something I have told you now, diamond, right? diamond, refractive index of diamond, it is 2.42. So what are those important here are refractive index of the vacuum, refractive index of the air, and refractive index of the glass, refractive index of water, refractive index of diamond. సో ఇవి బాగా ఇంపార్టెంట్ అమ్మా. సో వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. refractive index is nothing but speed of light in vacuum to the speed of light in medium. Speed of light in vacuum value ఎంతంటే 3 × 10⁸ meter per second. Speed of light in vacuum value ఎంతంటే C value, it is
3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. వ్యాక్యూమ్లో లైట్ యొక్క స్పీడ్ ఎంతమ్మా? 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. అంటే సూర్యుడి దగ్గర నుంచి మన దగ్గరికి లైట్ అనేది ట్రావెల్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 7 seconds టైం పడుతుంది. అక్కడి నుంచి మార్నింగ్ అవగానే మనకి లైట్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 7 seconds సంథింగ్ అంత పడుతుంది. అంటే దాన్ని బట్టి డిస్టెన్సెస్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు సైంటిస్ట్స్. సో లైట్ ఇయర్ అని వాటి డిస్టెన్సెస్ని లైట్ ఇయర్స్లో ఇండికేట్ చేస్తారు. ఓకే, లైట్ ఇయర్ మీన్స్ అది టైం కదమ్మా, దట్ ఈజ్ అబౌట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద వన్ గెలాక్సీ టు అనదర్ గెలాక్సీ. వన్ అంటే భూమి దగ్గర నుంచి సూర్యుడికి, లేకపోతే సూర్యుడి దగ్గర నుంచి దాని టెరెస్ట్రియల్ స్టార్కి మధ్య ఉండే డిస్టెన్సెస్ని వేటిలో కొలుస్తారు? లైట్ ఇయర్స్లో కొలుస్తారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ క్యాలిక్యులేటింగ్ యూనిట్. ఓకే, సో నెక్స్ట్, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటి వాల్యూస్ మీరు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం చూసి మనం దీని గురించి కొంచెం ఐడియాని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో what do I have to do is I need to find out the speed of light in glass. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఎంత? 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ కూడా నా దగ్గర ఉంది. ఎంత? 1.50. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ ఈజ్ ఆల్సో హియర్. సో వాట్ డు I need to calculate the refractive index, not refractive index, speed of light in glass. సో గ్లాస్లో లైట్ యొక్క స్పీడ్ ఎంత నాకు కావాలి. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ నాకు తెలుసు. ఎంతది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఫార్ములా ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum by speed of light in what is the medium ఏంటి అక్కడ? గ్లాస్, రైట్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ మీరు ఆల్రెడీ రాసుకున్నారు, 1.5 అని మనకు తెలుసు. రిఫ్రాక్టివ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్, రైట్? సో దీని ప్రకారం మనం ఈ ఫార్ములా తెలిస్తే కనుక, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ వాల్యూ ఎంత? సో పక్కన చేస్తున్నాను చూడండి, 1.5, రైట్? హీ హాజ్ గివెన్ 1.50. జీరో మనం ఇండికేట్ చేసినా చేయకపోయినా సరే ఒకటే. సో 1.5 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ సి కదా, అండ్ ఇట్ ఈజ్ వి, వెలాసిటీ ఇన్ గ్లాస్. ఓకే, సి బై వి. సో చూసుకున్నట్టయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ వాల్యూ ఎంత? 3 into 10 power 8 meter per second. 3 into 10 power 8 meter per second by స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. అదే కదా మనం కొనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. సో ఏం చేస్తాను? క్రాస్ మల్టిప్లై. ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇదేమో ఇటువైపు 1.5 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేయాలి. అదే చేద్దాం. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 into 10 power 8 meter per second by 3 into 10 power 8. సారీ, మీకు ఇక్కడ కనబడట్లేదు అనుకుంటా. సో
స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్, దాన్ని వి గ్లాస్ అని నేను ఇండికేట్ చేసుకుంటాను. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బై 1.5, రైట్. 1.5 3లో ఎన్ని టైమ్స్ పోద్ది, 2 టైమ్స్ పోద్ది. ఓకే, 1.5 × 2 దట్ ఈస్ 3 టైమ్స్. ఓకే, లేకపోతే 1.5 అంటే 3/2 కూడా రాయొచ్చు. సో పైకి తిరగవేసినా సరే ఏమవుద్ది, అది 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్, వి గ్లాస్. సో వి అంటే వెలాసిటీ అమ్మా, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఒకే డైరెక్షన్లో లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. సర్టైన్ డైరెక్షన్లో వెళ్ళే స్పీడ్ని మనం వెలాసిటీ అని కూడా చెప్పచ్చు. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీని ప్రకారం మనం దేని యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ మీకు తెలుసు 1.33 సంథింగ్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంతది, 1.33. సో దాని ప్రకారం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు డ్యూ టు ద, సో యూ నీడ్ టు ఫాలో ద రూల్, నథింగ్ బట్ ఈటా ఈజ్ ఈక్వల్ టు C/V. సో refractive index of the glass means speed of light in vacuum to the speed of light in glass. మీడియం అన్నాం కదా, ఇక్కడ గ్లాస్ వాడితే గ్లాస్ యొక్క స్పీడ్ వస్తుంది. అదే వాటర్ వాడితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ వాడితే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ వస్తుంది అనమాట. C/వెలాసిటీ ఆఫ్ వాటర్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. ఓకే, సో సి వాల్యూ అనేది సేమ్ అమ్మా. సి వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, దట్ ఈజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, సో దీన్ని బట్టి మీరు గ్లాస్లో లైట్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాటర్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీ ఇష్టం. బెంజీన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డైమండ్లో కూడా మీరు లైట్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్, సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే దాని గురించి చదివారు. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నా ఒకటే. దట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో నెక్స్ట్ మీరు తెలుసుకునేది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీరు నన్ను అడగచ్చు. డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, అంటే వ్యాక్యూమ్తో పోలుస్తున్నాం. ఒక మీడియం యొక్క స్పీడ్ని వ్యాక్యూమ్ యొక్క స్పీడ్తో మనం ఇండికేట్ చేస్తున్నాం. ఎక్కడన్నా మీరు చూడండి, ఇందాక నేను రాశాను C/V రాశాను, తర్వాత C/V గ్లాస్ రాశాను, C/V వాటర్ రాశాను, C/V డైమండ్ రాశాను. అంటే వెలాసిటీ అనేది డిఫరెంట్గా రాశాను నేను అక్కడ. అంటే చేంజింగ్ అనేది నేనేం చేశాను, ప్రతిసారి నేను Cతోనే దాన్ని కంపేర్ చేశాను. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఓన్లీ. వ్యాక్యూమ్తోనే మనం దాన్ని పోలుస్తున్నాం. కానీ ఇక్కడ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది అనదర్ మీడియం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అనదర్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ N21 అని అనుకోండి, అర్థం ఏంటంటే అదే η21 అని అనుకోండి, η2/η1 అర్థమవుతుందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం N2/N1, అదే η2/η1. సో η12 కనుక్కోమని అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ మీడియం.
ఈటా 1 బై ఈటా 2. సో ఇట్ ఈజ్ దీని యొక్క డెఫినేషన్ రాసుకునేటప్పటికి ఏం రాస్తామంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. refractive index of one medium with respect to the another medium is called relative refractive index. Relative refractive index. So refractive index of the one medium with respect to another medium is called relative refractive index. Absolute refractive index అంటే ఓన్లీ స్పీడ్ ఆఫ్ వ్యాక్యూమ్తోనే మనం దాన్ని ఇండికేట్ చేస్తాం, అంటే పోలిస్తాం. కానీ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియం చేస్తాం. ఓకేనా? సో ఇట్ ఈజ్ సో n21 రాసుకుంటే n2 బై n1, అదే ఈటా 21 రాసుకుంటే ఈటా 2 బై ఈటా 1, ఈటా 12 రాసుకుంటే ఈటా 1 బై ఈటా 2 రాసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం మీరు కావాలంటే దాన్ని ఒకసారి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒకసారి రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయొచ్చు. ఓకే, కమెంట్ సెషన్లో కమెంట్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు దీని గురించి నన్ను అడగవచ్చు. ఓకేనా? సో దీనికి డిఫరెన్సెస్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం అన్నాను కదా. ఇందాక మనం ఏం చేసాం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం గురించి మాట్లాడాం. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియం అని చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం చెప్తాను, n2 బై n1 అన్నాను. ఓకే, సో దీని ప్రకారం వీటి వెలాసిటీస్కి దీనికి అంటే స్పీడ్కి వీటికి ఎటువంటి చేంజ్ ఉంది అనేది చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం ఫార్ములా ఏంటి మీకు తెలుసు కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది n2 అంటే ఇందాక నేను చెప్పాను ఈటా గ్లాస్ అంటే ఏం చెప్పాం మనం, C బై V గ్లాస్ అని చెప్పాను, అంతేనా? లేకపోతే ఈటా వాటర్ అంటే మీ ఏం చెప్పాను, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అని చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ n2 అన్నాను. n2 అంటే అర్థం ఏంటి, n2 మీన్స్ C బై V2, రైట్? C బై V వాటర్ అన్నాను. ఓకే, C బై V గ్లాస్ అంటే C బై V గ్లాస్ వచ్చింది. ఇక్కడ ఈటా వాటర్ అన్నాను కాబట్టి C బై V వాటర్ వచ్చింది. అలాగే ఇక్కడ n2 అన్నాను అంటే అర్థం ఏంటి, C బై V2 వస్తుంది బై ఇక్కడ ఈటా 1 అంటే C బై V1 వస్తుంది, అంతే కదా? సో వీటిని ఏం చేయొచ్చు, ఈ C బై V1 పైకి రెసిప్రోకల్ అవుతుందా అవదా, C బై చూసుకున్నట్టయితే C బై V2 ఇంటూ సో రెసిప్రోకల్ అవుతుంది కదా, ఇది పైకి తిరగబడితే ఏమవుతుంది, V1 బై C అవుతుంది, రైట్? సో అవసరమైనది మాత్రం ఉంచుతున్నాను చూడండి. సో ఏమవుతుంది, ఈసీ గెట్స్ క్యాన్సిల్. సో ఏం రాయొచ్చు, V1 బై V2. అర్థమవుతుందా? ఏమొచ్చింది, V1 బై V2 వచ్చింది. అంటే ఈటా 21 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం, అదే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈటా 2 బై ఈటా 1 ఇలా కూడా రాసుకోవచ్చు కదా.
సో ఇక్కడ వరకు ఒక కాన్సెప్ట్ అనేది ఉంచండి. దీనికి సంబంధించి స్నెల్స్ లా అనేది ఒకటి ఉంటుంది. అది నెక్స్ట్ మనం దీనికి ఎజ్యూమ్ చేద్దాం. అంటే η21 అంటే η2/η1 అని రాయొచ్చు. లేకపోతే v1/v2 అని కూడా రాయొచ్చు. అంటే మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఏ విధంగా ఇస్తాడో ప్రాబ్లమ్స్ η21 కనుక్కోమంటాడు v1 v2 ఇచ్చి. అప్పుడు ఫార్ములా ఏం వాడతారు, η21 = v1/v2 వేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే. లేకపోతే η21 వాల్యూ ఇస్తాడు, η2 వాల్యూ ఇస్తాడు, η1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వన్ మీడియం ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఈ ఫార్ములా వాడతారు. ఈ ఫార్ములా η21 = η2/η1. ఓకే. సో దాన్ని చదవడం మీకు ఇబ్బంది అయితే కనుక n2 n1 అని కూడా చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. n2 n1 అని కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. n2/n1 n21 = n2/n1. ఓకే. లేకపోతే v1/v2. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వరకు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ హియర్. యూ కెన్ కమెంట్ సెషన్లో కమెంట్ చేయొచ్చు. ఓకే. లేకపోతే వాట్సాప్ గ్రూప్లో మీ వాట్సాప్ గ్రూప్లో కూడా అడగచ్చు, లేకపోతే పర్సనల్గా వాట్సాప్లో కూడా మీరు నన్ను అడగచ్చు. ఓకే. థ్యాంక్ యూ.